అడవిలో చీమలు రోజూ కష్టపడి ఆహారం సేకరిస్తూ గూటిని నింపుతూ ఉంటాయి. గడ్డిపురుగు మాత్రం రోజూ ఆడుతూ పాడుతూ కాలం గడిపేస్తూ ఉంటుంది. ఒకరోజు గడ్డిపురుగు చీమల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. గడ్డిపురుగు: చీమలు, మీరెప్పుడు కష్టపడుతూ ఉంటారు, కొంచెం మారిపోండి, నేను పాటలు పాడతాను, మీరు వినండి అని అంటుంది. చీమ: మేము ఆహారం సేకరించకపోతే చలికాలంలో ఆకలితో బాధపడాల్సి వస్తుంది. నువ్వు కూడా ఇప్పుడే ఆలోచించి ఆహారాన్ని సేకరించు అని చీమ చెప్తుంది. అయితే గడ్డిపురుగు హాస్యంగా నవ్వింది. చలికాలం రానుంది అని ఎందుకు భయపడాలి, ఈరోజు ఆనందంగా గడుపుదాం అంటుంది. చలికాలం వచ్చింది. చీమలు తమ గూటిలో సురక్షితంగా ఉండి సేకరించిన ఆహారాన్ని తింటూ ప్రశాంతంగా ఉంటాయి. కానీ గడ్డిపురుగుకు మాత్రం తినడానికి ఏమీ దొరకక ఆకలితో అలమటించిపోతుంది. అప్పుడు గడ్డిపురుగు చీమల్ని చూసి అనుకుంటుంది. నేను కూడా ముందే జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు నేను దీనంగా ఆకలితో ఉన్నాను అని అనుకుంటుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ: కష్టపడిన వారికే భవిష్యత్తులో విజయాలు చేకూరుతాయి.